హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా విధానాలు, మంత్రాలు, యోగములు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా భోజనం కూర్చునేటప్పుడు పఠించవలసిన స్తోత్రములు, భోజనం అయిన తర్వాత పఠించవలసిన స్తోత్రములు చెప్పుకుందాం. హైందవ సనాతన ధర్మం అంటేనే కృతజ్ఞతతోనూ భక్తి భావముతోనూ కూడి ఉంటుంది. మనం పొందే ప్రతి వస్తువు గాని, సుఖము గాని, ప్రతి విషయము, ప్రతి వాసన భగవంతుని యొక్క ప్రేరేపణ వలన, భగవంతుని యొక్క అనుగ్రహం వలన లభించిందిగా భావన చేస్తూ ఉంటాం. దానికి ప్రతీకగా మనం ఆ భగవంతునికి కృతజ్ఞతా భావంతో, భక్తి శ్రద్ధలతో పఠనం చేయడం, మననం చేసుకోవడం, స్మరించుకోవడం మన హైందవ సనాతన ధర్మంలో వస్తున్న ముఖ్య ఆచారములు. ప్రతి విషయంలో మనం కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రపంచంలో అన్ని మతములు పుడుతుంటాయి, పుట్టగొడుగుల్లా పుడుతూ మట్టిలో కలిసిపోతూ ఉన్నాయి. గాని సనాతన ధర్మం సూర్యచంద్రులు ఉన్నంత వరకే కాదు, వారు పోయిన తర్వాత కూడా ఉంటుంది. అటువంటిది సనాతన ధర్మం. ఎందుకంటే ఆ సూర్యచంద్రులు కూడా మన సనాతన ధర్మంలో ఒక భాగమై ఉన్నారు. దివాత్మ స్వరూపులారా, అటువంటి కృతజ్ఞతా భావంతో కూడి ఉన్న సనాతన ధర్మంలో జన్మించి ఆ ఆచారములు ఆచరిస్తున్న ప్రతి వారు పూజనీయులు. ఇప్పుడు పూజలు చేస్తూ తర్వాత పూజలు అందుకుంటారు. గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే విధంగా నీవు ముందు 10 మందికి గౌరవిస్తే 10 మంది నిన్ను గౌరవిస్తారు. అదే ప్రకారంగా ప్రతి విషయంలో కృతజ్ఞతా భావంతో మెలగడం అన్నది మన ఆచారంలో ఇమిడీకృతమై ఉండడం వలన ప్రతి దానికి మనం కృతజ్ఞతా భావంతో, భక్తి శ్రద్ధలతో మనం భావ ప్రకటన చేయడం వలన మనలో మన హృదయం విశాలమవుతుంది. ప్రతి దాన్ని మనం సున్నితంగా స్వీకరించుకోగలం. ఎటువంటి సమస్య వచ్చినా అతి సున్నితంగా పరిష్కారం కూడా చేసుకోగలం. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి ధార్మికమైన ఆచారము మన సనాతన ధర్మం. దానిలో భాగంగా ప్రతి విషయంలో స్తోత్రములు, మంత్రములు, పఠనములు ఉంటాయి. నిద్ర లేచేటప్పుడు, పడుకుండేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు, ఇలా ప్రతి దానికి భగవంతుని స్మరిస్తూ కృతజ్ఞతా భావం తెలియజేస్తూ ముందుకు సాగడం మన సనాతన ధర్మం యొక్క ముఖ్య ఆచారం. దానిలో భాగంగా మనం ప్రతిరోజు కొన్ని యజ్ఞములు మనం తెలియకుండానే చేస్తాం. అది మొదటిది భోజన యజ్ఞం. దానినే భోక్త అంటాం. దానికంటే ముందు తల్లి తొలి దైవం అని, తల్లికి మించిన దైవం ఈ ప్రపంచంలో ఎవరూ లేరని ఎందుకు చెప్తున్నారు అంటే, ప్రతి ఇంట్లో స్త్రీమూర్తి నిత్య అగ్నిహోత్రి, నిత్యము అగ్నిని వెలిగించి తన భర్త పిల్లలకు అన్నమును ప్రసాదంగా నివేదన చేస్తూ వారి యొక్క ఆరోగ్యమును, ఆయుస్సును పెంచుతూ వారి యొక్క ఉనికికే ఒక చిరునామాగా నిలుస్తుంది. కాబట్టి తల్లికి అంత ప్రాధాన్యత ఉంది మన సనాతన ధర్మంలో. ఎంత ప్రాధాన్యత ఉంది అంటే, ఆ జన్మ బ్రహ్మచారి అయిన వ్యాసుడు కూడా తన తల్లి మాట కోసం ముగ్గురితో సంసారం చేసి 3 కొడుకులను ప్రసాదించాడు. అటువంటిది తల్లి ఆజ్ఞ అంటే గురువు ఆజ్ఞ కంటే గొప్పది. దీనిని విశేషంగా చెప్పాలంటే ప్రసంగం చాలా వరకు పెరిగిపోతుంది. మీరు అర్థం చేసుకుంటారని ప్రసంగాన్ని ముందుకు సాగిస్తున్నాను. ఈ భోజనం యొక్క విధానంలో ప్రతి వారు తన దైవమును తలచుకుంటూ భోజనం చేయడం, లేక ఈ జన్మ ఇచ్చిన పితృదేవతలకు స్మరిస్తూ భోజనం చేయడం చేస్తూ ఉంటారు. కొంతమంది శివ 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 అని, కొందరు నారాయణ నారాయణ అని తన ఇష్ట దైవాన్ని తలంచుకొని చేయడం ఒక ఆచారంగా వస్తుంది. ఇంకా విశేషంగా చెప్పుకోవాలంటే కొంతమంది అన్నపూర్ణ స్తోత్రం చదివి తర్వాత జీర్ణం కోసం స్తోత్రం చెబుతూ ఉంటారు. మరికొంతమంది అన్నపూర్ణ స్తోత్రం చదివి, అనగా అన్నమునకు పరిపూర్ణతను ప్రసాదించేది ఆదిభిక్షువైన శివునికి అన్నమును ప్రసాదించిన మహాదేవత అయిన అన్నపూర్ణను స్మరిస్తూ భోజనం చేయడం చేస్తూ ఉంటారు. దివ్యాత్మ స్వరూపులారా, శివ పార్వతులను ఆది దంపతులని ఎందుకు అంటారు? వారికంటే ముందు పెళ్లి చేసుకున్న దంపతులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే తమ యొక్క సంతానమును అభివృద్ధిలోకి తీసుకుని వెళ్లి తమతో సమానంగా తీర్చిదిద్దగల ఏకైక దంపతులు శివపార్వతులు. కాబట్టి వారికి ఆది దంపతులుగా చెప్పబడ్డారు. అటువంటి ఆది దంపతులలో గృహిణిగా, ప్రథమ గృహిణిగా ప్రఖ్యాతిగాంచిన పార్వతీదేవి ప్రతిరోజు తన సంతానమునకు, తన భర్తకు అన్నమును తానే ప్రసాదిస్తుంది అనే రూపమే అన్నపూర్ణ యొక్క రూపము. దివ్యాత్మ స్వరూపులారా, మనం ఇక్కడ 3 విధానాలు చెబుతాను. మొత్తం కలిపి చేసినా మంచిదే, లేదా ఈ విధానాలలో మీకు అనుకూలమైన విధానమును అనుసరించి కృతజ్ఞత భావంతో భోజనం చేసి ఆరోగ్యవంతులు
ఆరోగ్యవంతమైన జీవితాలను నిర్మించుకుంటారని ఒక్కొక్క విధానాన్ని అందిస్తాను. ముందు అన్నపూర్ణ విధానం చెప్పుకుందాం. స్తోత్రము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచ్చమ్యన్నం చతుర్విధం. జీవాత్మ స్వరూపులారా, కేవలం అన్నపూర్ణ స్తోత్రము చెప్పి మరియు భగవద్గీత 15వ అధ్యాయంలోని 14వ శ్లోకం చెప్పి కొంతమంది భోజనం చేస్తూ ఉంటారు. ఓ అన్నపూర్ణాదేవి, నీవు ఎల్లవేళలా పరిపూర్ణతతో ఉంటావు, అనగా పుష్టంగా ఉంటావు. శంకరునికి ప్రాణమును నిలిపిన ప్రాణదాతవు, జ్ఞానమును వైరాగ్యమును సిద్ధులను ప్రసాదించే ఓ దేవత, నీ దయ వల్ల ఈ రోజు నేను భోజనం చేస్తున్నాను. అదే ప్రకారంగా భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా, సాక్షాత్ భగవానుడైన శ్రీకృష్ణుడు పురుషోత్తమ ప్రాప్తి యందు ప్రాణులు భుజించు భక్ష భోజ్య లేహ్య తోహ్యములను, అనగా నములుకుంటూ తినేవి, ఉడకబెట్టుకుంటూ తినేవి, నాకుకుంటూ తినేవి మరియు పానీయములు, ఈ 4 విధములైన పదార్థములను నేను జఠరాగ్ని స్వరూపముగా జీర్ణము చేయుచున్నాను అని భగవాన్ శ్రీకృష్ణునికి యొక్క వాక్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భోజనం చేస్తూ ఉంటారు. మరికొందరు శ్రీమాత యొక్క అనుగ్రహముతో భోజనం చేస్తున్నామని ఈ శ్లోకములే కొంచెం ఎక్కువగా చెప్తారు. ఇప్పుడు ఆ శ్లోకములు కూడా చెప్పుకుందాం. శ్లోకములు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవః శివభక్తశ్చ సర్వదేశో భువనత్రయం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచ్చమ్యన్నం చతుర్విధం. దివాత్మ స్వరూపులారా, ఈ 3 శ్లోకములు చెప్పడంలో ఉండే భావం, ఓ అన్నపూర్ణాదేవి, సదా పూర్ణవు, అనగా సదా పూర్ణత్వంతో నిండి ఉన్నావు. నీవు అన్నమును ప్రసాదించి శంకరునికే ప్రాణమును ప్రసాదించావు. జ్ఞానమును వైరాగ్యమును సిద్ధులను ప్రసాదించు. ఓ తల్లి, నీ అనుగ్రహంకై వేచి ఉన్నాము. శివ కుటుంబంలో జీవిస్తున్న మేము తండ్రి పరమశివుడుగాను తల్లి పార్వతీదేవిగా భావన చేస్తూ జీవనమును కొనసాగిస్తున్నాము. ఈ బాంధవ్యము సకల శివ కుటుంబమునకు పరివారమునకు సర్వవేళ సర్వావస్థలయందు సర్వ జగములయందు వ్యాపించి ఉన్నది. సర్వ మంగళములకు కారణమైన ఓ మంగళాదేవి, శివుని యొక్క అర్ధాంగిగా శివుని యొక్క భావనలను సిద్ధింపజేసేందుకు నీవు సదా సహకరిస్తూనే ఉంటావు. మాంగళ్యే, అనగా క్రమబద్ధముగా బాధ్యతాయుతముగా ఉండే ఓ శ్రీమాత అని చెబుతూ మరలా అహం వైశ్వానరో అని చెప్తాం, అనగా భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకమును మననం చేసుకుంటూ మరలా చెప్తాం. దీని వలన మనం భోజించే భోజనమును జఠరాగ్ని స్వరూపముగా ఆ సాక్షాత్ పరమాత్ముడే జీర్ణము చేయుచున్నాడు అని చెబుతూ కొంతమంది భోజనం చేస్తూ ఉంటారు. ఇక మనం వైదిక విధానమును కూడా చెప్పుకుందాం, అనగా బ్రాహ్మణులు వైదికులు చెప్పే విధానం కూడా ఇప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు మేము చేసే బ్రహ్మార్పణ విధానము. బ్రహ్మార్పణం బ్రహ్మహైవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచ్చమ్యన్నం చతుర్విధం. భోక్తా భోజ్యం ప్రేరితారం సమత్వా ఏహి ఇదం త్రివిధ బ్రహ్మమే తత్. దివాత్మ స్వరూపులారా, సంసార యజ్ఞం చేస్తున్న మనం ప్రతిదీ యజ్ఞంగానే భావిస్తాం. ఎందుకంటే కేవలం యజ్ఞం చేసే అర్హత గృహస్థునికి మాత్రమే ఉంది. కాబట్టి ప్రతిదీ యజ్ఞమే. దాంపత్య యజ్ఞము, భోజన యజ్ఞము మరియు సంకల్ప యజ్ఞములు చాలా వరకు చేస్తూ ఉంటాం. నిత్య యజ్ఞములు చేసే విధానంలో భోజనం ప్రథమము మరియు ప్రాథమికము భావన చేస్తూ ఉంటాం. అందుకోసం ఈ మంత్రంలో యజ్ఞము చేయవాడు బ్రహ్మము, యజ్ఞ పదార్థము బ్రహ్మము, యజ్ఞము కోసం
కోసం సమకూర్చబడిన పదార్థములు వస్తువులు అన్నీ బ్రహ్మమే. ఈ యజ్ఞము ఇక్కడ సమకూడడానికి కారణము బ్రహ్మమే కాగా దాని యొక్క భోక్త బ్రహ్మమే, దాని యొక్క ప్రతిఫలం వసగేది కూడా బ్రహ్మమే అని చెబుతూ మనం భుజిస్తున్న 4 విధములైన భక్ష భోజ్య లేహ్య తోహ్యములను సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు మన అంతర్గతంగా జఠరాగ్ని స్వరూపములో జీర్ణం చేయుచున్నాడని మరియు భోక్త భోజ్యం ప్రేరితారం సమత్వ అనగా భోజనము మరియు భోజనం చేయువారు భోజన పదార్థములు అందించువారు అనగా రైతు మనకు ఈ పాడి పంటలను పండించి మనకు ఆహారం అందించే రైతు కూడా బ్రహ్మమే అని చెప్పడం ఈ మంత్రం యొక్క మూలార్థం. ఇలా ప్రతి వారిని అణువణువున కృతజ్ఞత భావంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ కాగా ప్రతిదీ బ్రహ్మ పదార్థము బ్రహ్మం నుండి వచ్చింది, బ్రహ్మంలో ఐక్యం అవుతుంది అనే భావనతో ఉంటాం, భోజనం చేస్తాం. దాని వలన ఆరోగ్యము ఆయుస్సు కుదుటపడడంతో పాటు సమాజం పట్ల మనకుండే బాధ్యత అక్కడ వ్యక్తం అవుతూ ఉంటుంది. కాగా మనకు ఆహారము సేకరించి ఇచ్చిన ప్రతి వారికి కృతజ్ఞత భావంతో దైవ స్వరూపముతో మనం భావన చేయడం ఇక్కడ విశేషం. దివాత్మ స్వరూపులారా, ఇక భోజన అనంతరం చాలా మంది అన్నదాత సుఖీభవ అని చెబుతూ ఉంటారు. అన్నదాత అంటే ప్రత్యక్షంగా మనకు పాడి పంటలను అందించి ఆహారమును సేకరించే రైతుకు మాత్రమే చేరుతుంది. అందుకోసమే మనం సొంత ఇంట్లో భోజనం చేసిన అన్నదాత సుఖీభవ అని చెప్పాలి. ఈ మాత్రం అనుకుని భోజనం ముగించినా చాలు, లేదా మంత్రం కూడా చెప్పుకోవచ్చు. ఇక భోజన అనంతరం చేయవలసిన మంత్రం కూడా చెప్పుకుందాం. అగస్యం కుంభకర్ణం చ సమం చ బడబాలనం ఆహార పరిణామార్థం స్మరామి తు వృకోదరం. దివ్యాత్మ స్వరూపులారా, మనం శివుని యొక్క వివాహ వేడుక చరిత్ర విన్నాం. అగస్త్యుడు తాను భోజనం కోసం ఆకు కుట్టుకోవడం, విశ్వకర్మ వెళ్లి భంగపరచడం, విశ్వకర్మ అగస్త్యుని యొక్క శాప్యానికి గురి కావడం మనం చరిత్రలో విన్నాం. అగస్త్యుడు 7 సముద్రములను ఒక్క గుక్కతో మింగివేసిన మహానుభావుడు. అదే ప్రకారంగా కుంభకర్ణుడు ఎక్కువగా భోజనం చేసేవాడు. ఎందుకంటే వీరిని తలంచుకోవడం ఎందుకు తలంచుకుంటున్నామంటే దేనినైనా జీర్ణం చేసుకునే శక్తి వారికి ఉంది. వారు దేనినైనా సరే జీర్ణం చేసుకోగలరు. కాగా భోజన సమయంలో ఇతర ఆలోచనలు లేకుండా భోజనమే ఆలోచనగా చేస్తూ ఉంటారు. అదే ప్రకారంగా మనం కూడా భోజనం చేసేటప్పుడు ఎటువంటి ఆలోచనలకు గురి కాకుండా ఎటువంటి ఒత్తిడిలకు గురి కాకుండా మనం భోజనం చేసేటప్పుడు ఒక యజ్ఞంలా చేసి దానిని జీర్ణం చేసుకోగలిగితే మనకు ఆరోగ్యము తప్పక కుదిరపడుతుంది. ఎందుకంటే మనం ఎవరు ఏమనుకున్నా ఏదైనా భోజనం ఉంటేనే ప్రాణం ఉంటుంది. మనం చేసేది ప్రతి కర్మ కూడా భోజనం కోసం జీవనం కోసమే చేస్తున్నాం. దానికి ప్రతీకగా చెబుతూ ఆహార పరిణామార్థం ఆహారం కోసం మనం వృకోదరునికి మననం చేసుకుంటాం. వృకోదర అనగా ఎవరు? భీముడు. నలభీమ పాకాలు అంటాం కదా, అందుకోసం భోజనం చేసిన తర్వాత భీముని తలంచుకుంటే ప్రతి ఆహార పదార్థము రుచికరమైనదిగా ఆరోగ్యవంతమైనదిగా జీర్ణమునకు సహజమైనదిగా మనకు రూపొందుతుంది. దివాత్మ స్వరూపులారా, భోజనం చేసేటప్పుడు ఒక యజ్ఞం వల్లే చేయాలి. ఏ పదార్థమైనా సరే భోజనం పెట్టక ముందే మనం ఇది వద్దు అది వద్దు అని చెప్పాలి. ఒకవేళ భోజనం పెట్టేసిన తర్వాత ఇష్టమైనది భోజనం చేసి ఇష్టం లేనిది సున్నితంగా విసర్జించాలే గాని ఇది నాకు వద్దు అని చెప్పకూడదు. ఎందుకంటే పదార్థము బ్రహ్మంగా ఇంతవరకు చెప్పి ఉన్నాం. బ్రహ్మమునే కాదు అనే అర్హత ఎవరికి ఉంటుంది? కాగా అన్నము సాక్షాత్ లక్ష్మి యొక్క స్వరూపం. లక్ష్మీదేవిని వద్దు అని చెప్పేవారు ఎవరైనా ఉంటారా? లక్ష్మీదేవి బాగులేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? మనం ఆహార పదార్థములు బాగులేదు అని చెప్తున్నాము అంటే లక్ష్మీదేవినే బాగులేదు అని చెప్తున్నాం. దానిని అనుసరించి ఏదైనా పదార్థం మీ కంచంలో గాని మీ ఆకులో గాని పడితే సున్నితంగా తిరస్కరించాలి. అంటే మీకు వీలు కానప్పుడు లేదా అయినంత వరకు భుజించడానికి ప్రయత్నం చేయాలి. కాగా భోజనం చేస్తుండేటప్పుడు మనం ఎంతవరకు భోజనం చేయాలో అంతవరకే చేయాలి. ఒక్కసారి పదార్థం ఉంది కదా అని మింగివేయడం అన్నది సరైన విధానం కాదు. ఎంతవరకు భోజనం చేయాలి అంతవరకే భోజనం చేస్తూ ఆరోగ్యాన్ని ఆయుస్సుని పెంచుకోవాలి. కంచంలోనో ఆకులోనో పదార్థం మిగిలినంత మాత్రమున భూమంలో పగిలిపోదు, లేక ఏ పాపం వచ్చి చేరిపోదు. ఎందుకంటే మనం వదిలిన అన్నము కూడా చాలా జంతుజాలములు ప్రాణులు తినేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటికైనా పెడితే వాటికి కొంచెం కడుపు నింపిన వాళ్ళం అవుతాం. దీనిలో ఎటువంటి తప్పిదమైతే లేదు. దివాత్మ స్వరూపులారా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రసంగం చాలా పెద్దదైపోతుంది కాబట్టి ఇక్కడికి ముగిస్తున్నాను. మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం ప్రతి విధానాన్ని ఒక పట్టికలా అమర్చి మరీ అందించి ఉన్నారు. దానిని మనం అందుకోగలిగితే మనకు ఆయుస్సు ఆరోగ్యము
ఐశ్వర్యము, ఆనందము, భోగము సకలము మన చేతులారా మనమే నిర్మించుకోగలం. మన చేతులారా మన జీవితాలను సుఖమయం, శాంతియుతం ఆనందమయం చేసుకునేందుకే ఋషులు మనకు ఇన్ని విద్యలు అందించి ఉన్నారు. దానిని అందబుచ్చుకొని సద్వినియోగపరచుకొని సమాజానికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను, విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రాజ్ కుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.